మండలం మడియారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాపింగ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ దుబ్బాక కొత్త ధమాకా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదికపైకి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడంతో వ్యతిరేకించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోతో లేని వ్యక్తి వేదికపై రావడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇలాంటి చిన్నల రాజకీయాన్ని మానుకోవాలన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. మహిళా నాయకులు కార్యకర్తల మద్దతుతో మహాబలి దిగిన ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మంత్రి సురేఖ సభ్య చెప్పడంతో సభ్యుల వివాదం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే పనిచేసిందని చెబుతారు అందించిన మంత్రి సురేఖ మాట్లాడతారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు చేస్తున్నామని చెప్పి ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను మేము అమలు చేశాము. 100% అమలైనవి. అర్హులైన వాళ్ళకి చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏం చేసినా విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. దాంట్లో ఏదో ఒక లేనిపోని ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా, 100% పొలిటికల్ డ్రామా. వాళ్ళు 10 ఏళ్ళు ఉండి చేయలేనటువంటి పని సంవత్సరంలో మేము చాలా చేసి చూపించాము. 4 సంవత్సరాల అధికారం మాకున్నది. 4 సంవత్సరాల కాలంలో మేము ఇందులో ఇంకా చెప్పని కూడా చేస్తూ ఉన్నాము. అన్నీ చేస్తాం. కానీ మీ వాళ్ళు టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని వాళ్ళకి తెలుసు అది ఆ టెక్నికాలిటీలో కొన్ని యాక్సెప్ట్ అవ్వవు. ఆ టెక్నికల్గా వాళ్ళు క్లియర్ చేసినప్పుడు 100% అది యాక్సెప్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు రుణమాఫీ 100% కాలేదు అంటే వాళ్ళు తెలివి ఉండి మాట్లాడుతారా తెలివి లేకుండా మాట్లాడుతారా నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం మాట్లాడటం లేదని ఖచ్చితంగా చెప్తాను. వస్తాయండి మైనారిటీలో ఉన్నామా? ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు మొత్తం ప్రజల సొమ్ము పీల్చుకొని పిప్పి చేసి తిని కోట్ల రూపాయలు దండుకున్నా కూడా మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు కదా. మళ్ళీ ఎలక్షన్లు వస్తానే మీరు పడిపోయారు కదా. మరి మేమెందుకు పడిపోతాం మధ్యలో? ఆ మాత్రం ఇంగిట జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటిదో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్